రైట్గా ఇవాళ డిబేట్లో మనం మాట్లాడబోయేటువంటి అంశము ఇల్లీగల్ ఎఫైర్స్ వల్ల సొంత తల్లిదండ్రుల్ని అలాగే కట్టుకున్నటువంటి భర్తను కడతేర్చినటువంటి సంఘటనలు ఈ మధ్య మనం సీరియల్గా చూస్తూనే ఉన్నాము. సో అసలు ఎందుకు ఇలాంటి మైండ్ సెట్ వస్తోంది, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలపైన ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాము. డిబేట్లో స్టూడియోలో ఉన్నారు ప్రియా చౌదరి గారు, సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్. నమస్తే అండి. అలాగే డాక్టర్ నవీన్ కుమార్ గారు, సైకియాట్రిస్ట్, ఆయన కూడా మనతో జూమ్లో జాయిన్ అయ్యారు. నమస్తే నవీన్ గారు. నమస్తే. ముందుగా ప్రియా గారు, ఈ మధ్యకాలంలో మనం లేవగానే పేపర్ చూసినా, టీవీ ఆన్ చేసినా, మొబైల్ చూసినా కూడా ఒకే ఒక వార్తతో మనకి రోజు మొదలవుతోంది. అదేంటి అంటే భర్తని కడతీర్చిన భార్య, ప్రియుణ్ణి సహకారంతో ఒక దగ్గర ఒక ఆమె. అసలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా కొత్త కొత్త నేరాలను మనం చూస్తూ ఉన్నాం. తల్లిని కూడా చంపేసినటువంటి, అంటే ప్రేమ, కామం, వీటన్నింటికి తల్లి చావుని పణంగా పెట్టినటువంటి పిల్లల్ని చూస్తే ఏంటి, ఎటుపోతోంది సమాజం, ఏం జరుగుతోందంటారు? మీరు ప్రశ్న అడిగారు. మీరు ఒకటి చెప్పారు ఏంటంటే, పొద్దున్న పేపర్ ఓపెన్ చేస్తే అక్రమ సంబంధాల దీంట్లో భర్తల్ని చంపేసినటువంటి భార్యలు, అలాగే అక్రమ సంబంధాలకు అడ్డొస్తున్నారని పేరెంట్స్ని చంపేసిన పిల్లలు. ఒక 2 దశాబ్దాల వెనక్కి వెళ్దాం, లేదా ఇంకొంచెం ముందుకెళ్దాం. అప్పుడు పేపర్లో ఏం వార్తలు చూసుంటాం? బహుశా మీరు చిన్నపిల్లలు. అప్పుడు వరకట్న దాహానికి యువతి బలి, అలాగే మంటల్లో మాడిపోయిన వివాహిత, అలాగే ఒంటి మీద అత్తింటి ఆరళ్ళకి తట్టుకోలేక ఒంటి మీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి వివాహిత, ఇలాంటివి ఎన్ని చూసుంటాం. మరి అప్పుడు ఆ రోజున ఈ ప్రపంచం గడగడలాడలేదు ఎందుకని? అంటే నేను ఇక్కడేదో ఇప్పుడు జరుగుతున్న వాటిని నేను వెనకేసుకు రావట్లేదమ్మా. ఒక్కసారి మనల్ని మనం సింహావలోకనం అంటారు దాన్ని, ఒక్కసారి చూద్దాం. 3 దశాబ్దాల క్రిందట ఒక ఆడదాని పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేది. అలాగే వరకట్నపు వేధింపులకి ఆత్మహత్యలు చేసుకున్నా, లేదా కట్నం కోసం ఆరళ్ళు పెట్టి చంపేసినటువంటి కేసులన్నీ కూడా సింపుల్గా చట్టం దృష్టిలోటి దాన్ని మాఫీ చేయించడానికి ఊరి పెద్దలు కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇవన్నీ ఏం చేసేవాళ్ళు అనంటే, కడుపు నొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య, తలనొప్పి భరించలేక చెరువులో దూకి వివాహిత ఆత్మహత్య, మసిబూసి మారేడుకాయ చేసి ఉరివేసుకున్నటువంటి, ఏదో తెలియని బాధతోటి ఉరివేసుకున్నటువంటి యువతి అంటే వివాహిత, ఇలాంటివి ఎన్నో చూసాం తల్లి. అప్పుడు సోషల్ మీడియా లేదు, లేకపోవటంతో ఏమైంది అనంటే అది ఇప్పటి జనరేషన్కి తెలియదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే మగవాళ్ళని చంపేస్తున్నారు అంటున్నారు. ఒక్కసారి దశాబ్దాల వెనక్కి చరిత్ర తిరిగి చూస్తే ఈ రోజు జరుగుతున్నది నాట్ ఈవెన్ 0.001% హింస. అలాంటిది 0.001% అయినా ఇది నేరమే కదా? నేరం, ఖచ్చితంగా నేరం. ఆ నేరం పెరగడానికి మనం ఖచ్చితంగా మూలాలు వెతకాలి. నేనేమంటున్నానంటే, వార్తల్ని వేసేసుకొని మనం వాళ్ళని తిట్టో వీళ్ళని తిట్టో ఆవేశంగా మాట్లాడి వెళ్ళిపోతే దీనికి పరిష్కారం దొరకదు. దయచేసి మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఈ పరిస్థితి ఎందుకు మారింది అనేటటువంటి దానికి ఆన్సర్ వస్తుంది, సమాధానం దొరుకుతుంది. అప్పుడు ఆ సమాధానాన్ని మనం సమాజానికి చెప్పాము అనంటే అప్పుడు కనీసము ఎక్కడ ఏ కార్నర్లో మనం కరెక్ట్ చేసుకోవాలి అనేటటువంటి రియలైజేషన్ అనేది సమాజంలో వస్తుంది. ఇది ఒక్కటే నేను చెప్తున్నా. ఇకపోతే మీరు అడిగారు ఎలా చూడాలండి వీటిల్ని అనంటే, తరతరాలుగా స్త్రీ భరించి ఆ ఓర్పుని ఈరోజు కోల్పోయింది, నంబర్ 1. రెండోది, సమాజంలో ఇలాంటి అక్రమ సంబంధాలు ఎందుకు పెరిగిపోయినాయి, ఈ విధంగా ఆడవాళ్ళు ఎందుకు విచ్చలవిడితనంగా ఉన్నారు అంటే, వాళ్ళ వాళ్ళ అమ్మమ్మల కాలం నాటి నుంచి ఈ ఆడపిల్లలు ఏం వింటున్నారు అంటే, ఆడవాళ్ళు అణిగి ఉండాలి, అమ్మమ్మ ఇన్ని కష్టాలు పడింది నేను ఓర్చుకున్నాను, నేను ఇన్ని కష్టాలు పడ్డా నువ్వు ఓర్చుకో, నువ్వు కూడా ఓర్చుకోవాలి, నీ పిల్లకు రేపొద్దున నీకు పిల్ల పుట్టినా కూడా ఇలాగే ఉంటుంది అనేటటువంటి ఒక సూడో భావాన్ని మనం తరతరాల నుంచి ఒక ఆడపిల్లలో పెట్టేశాం.
ఆడపిల్లకి సమస్య వస్తే మేమున్నామనే ధైర్యం ఏ పుట్టిల్లు ఇవ్వలేదు ఇంతవరకు కూడా. నేను చెప్తున్నా, అంటే ఇప్పుడు కాలం మారిందండి, ఆడపిల్లల్ని తీసుకెళ్తున్నారంటే అది వేరే సబ్జెక్టు, అది తర్వాత మాట్లాడదాం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళల్లో ఆడపిల్లల్లో ఒక పైశాచికత్వాన్ని మీరంటున్నారు, ఒక విరక్తి, తిరుగుబాటుతనం ఎలా వచ్చిందంటే హింసాత్మక రూపంలో హింస జరిగేటటువంటి మనస్తత్వానికి దారి తీయడానికి కారణాలు ఏంటి అని అంటే ఆడజాతిని తరతరాల నుంచి అణిచివేస్తున్నారు. నిన్నగాక మొన్న చూసాం, భర్త యొక్క భార్య సౌందర్యం భర్తకు మాత్రమే, మల్లెపూలు పెట్టుకుంటే బజార్లో తిరిగితే పలానా. అరే ఎన్నాళ్ళు ఈ నిందలు మొయ్యాలి ఆడది, ఎందుకు మొయ్యాలి ఆడది అసలు? అంటే ఇవన్నీ మగవాడి వల్లనే కదా వచ్చినాయి, ఈ మగవాళ్ళ రాజ్యంలోనే కదా. వీడు తల్లిని రూల్ చేస్తున్నాడా, తల్లి వీడిని రూల్ చేస్తుందా? వీళ్ళిద్దరిని లేపేస్తే ఒక పని అయిపోలేదా? ఎందుకో ఇంకొక విషయం, దీనికి ఊతమిస్తూ కూడా కోర్టులు మాత్రం తీర్పులు ఇచ్చేసినాయి. ఏ విధంగా అంటే ఎవరితోనైనా సహజీవనం చెయ్యొచ్చు, వివాహేతర సంబంధాలు